వేదికపైనటువంటి నేటి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ గా వివరిస్తున్నటువంటి పెద్దలు శ్రీ మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దలు ప్రదీప్ కుమార్ గారు, ప్రేమంత్ రెడ్డి గారు, నాగర్ కర్నూలులో గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసినటువంటి సోదరి బంగారు శృతి గారు, వేదిక పైన జర పేరు చెప్తున్నాను ఏమనుకోకండి, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, జాతీయ నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, వివిధ జిల్లాల ఇన్ఛార్జీలు, ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మండలానికి తరలించిన మండల అధ్యక్షులు, మండల పదాధికారులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సోదరుమన్నారా, మొదటి ప్రజా సంగమ యాత్ర ఎక్కడ సాడేస్తాం మీ అందరూ తెలుసు. ఎక్కడ సాడేస్తామన్నా పాట విన్నారా అనే పాత బస్సు దుమ్ముతుమారం దుమ్ముదు ఉంది కదా, చాలా మంది అన్నారన్న ఇక పాత బస్సులో పోయి బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, చాలా మంది పెట్టామా లేదా, అందరూ వచ్చారు కదా అక్కడ పోయి మీటింగ్ పెడతారు అనేది గత తోపుగా అన్నారు. మన తోపుదనం వాళ్ళు తెలియదు కదన్నా. అన్న నరేంద్ర భాయ్ సభకు లక్ష్యం ఇచ్చిపోయింది అన్న, బద్దం బాలరెడ్డి గారు మనకు లక్ష్యం ఇచ్చిపోయారన్న, ఎట్టి బస్సులో ఎవడైతే వాణి గడ్డ వాణి అడ్డ అనుకుంటుండో అక్కడ పోయి కాషాయపు జెండాను రెప్పరెప్పడానికాలే జై శ్రీరామ్ అని గర్జించాలని చెప్పి వారు చెప్పారు. కాబట్టి అందరం పోయినామన్నా. ఒక పోలీస్ అధికారి చెప్పిండన్న నాకు, మా ఊరు పర్మిషన్ ఇచ్చారు, మన నాయకులు పర్మిషన్ అడిగారు, సార్ మేము ఫలానా కాడ బహిరంగ సభ పెడుతున్నాం సార్, యాత్ర కాడ పోతారా మీరు అన్నాడు. పర్మిషన్ ఇయ్యానన్నాడు ఆయనే. మనోళ్ళు వచ్చి నాగే పేరు ఆ సార్ నాకు కూడా ఇచ్చాడు, సార్ మీరు అక్కడ మీటింగ్ పెట్టొద్దు అన్నాడు. ఎందుకు పెట్టొద్దు అని అన్నా. సార్ వాళ్ళంట సార్ అన్నాడు. నువ్వు రాసిచ్చినావా వాళ్ళకని చెప్పన్నా. పర్మిషన్ ఇయ్య అన్నాడు. చెప్పిన ఆ రోజు చెప్పినా మీరు అందరూ నా వెనక ఉండరే మీ అందరూ చెప్పినా, నా వెనకన కార్యకర్తలు ఉన్నారు, తమాషాలు చేయొద్దని చెప్పినా. నువ్వు పర్మిషన్ అడిగా, నువ్వు పర్మిషన్ ఇస్తే ఒక్క కడ మీటింగ్ పెడతా, నువ్వు పర్మిషన్ ఇయ్యవనుకో పాత బస్తీ మొత్తం మీటింగ్ పెడతా అని చెప్పిన. మీటింగ్ పెట్టామా లేదన్నా. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత తెలంగాణ సమాజం లోపల భరోసా వచ్చిందని. అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికి పోవాలో అక్కడికి పోయి అక్కడనే కాషాయపు జెండాను రెప్పరెప్పలాడించి భారత్ మాతాకి జై అని జై శ్రీరామ్ అని గర్జించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని అక్కడ ప్రారంభించామన్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చినామన్నా. నా జోగులాంబ తల్లిని దర్శించుకున్నా. అష్టదశ టెంపుల్లో చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్న అమ్మవారు. ఇది రెండోసారి అన్న. అమ్మవారి దేవాలయానికి పోయినాక మొత్తం వైబ్రేషన్స్ వచ్చినాయన్న, నాకు వైబ్రేషన్స్ వచ్చినాయన్న. నవబ్రహ్మల గుడి ఉంది అన్న, అక్కడ పరమేశ్వరుడు అన్న, అక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్న, శక్తిపీఠం అన్నది. ఆ శక్తిపీఠం చూస్తుంటే ఒకటి బాధ అనిపించింది అన్న. ఆ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం లేదా, బ్రహ్మాండంగా కడదామా లేదా, మరి కట్టే అవకాశం మనకు రావాలన్నా లేదా, కట్టుడే కదా పక్క. ఏం చేసిన కేసీఆర్ నిజమైన హిందూ కదన్నా, నిఖార్సైన హిందూ కదన్నా, భయంకరమైన హిందూ కదన్నా, బట్టలు చెంపుకుంటే హిందూ అన్నా. మరి ఏం పాపం చేసినా జోగులాంబ తల్లి. పక్కకున్న కర్ణాటకలో చండీమాత దేవాలయంలో దసరా ఉత్సవాలు అధికారికంగా చెప్తున్నా. దసరా ఉత్సవాలు పక్కకున్న విజయవాడలో దుర్గా ఉత్సవాలు చెప్తున్నా. ఈ జోగులాంబ తల్లి ఏం తప్పు చేసిందన్నా, జోగులాంబ ప్రజలు ఏం పాపం చేసిరన్నా, అధికారికంగా దసరా ఉత్సవాలకు ఎక్కడ ఎందుకు చెప్తున్నారు ఒక్కసారి చెప్పండి అని ఆలోచించండి అన్న. జరపాలా లేదా, జరుపుదామన్న పక్క వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఈ గడ్డ మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శక్తివంతమైన దేవాలయంగా భావించే నా జోగులాంబ తల్లి దేవాలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా జరిపే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటామన్న అనుమానం లేదన్న, పక్కా తీసుకుంటామన్నా. కేసీఆర్ భయం అన్నా.
దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం మైనార్టీలు భయపడతారట. కేసీఆర్ కు అమ్మవారు అంటే భయం లేదన్నా, మైనార్టీలు అంటే భయం అన్నా. ఇష్టపెట్టుండి నేను ఒక ఇష్టపెట్టు బట్టబాజీ గారిని 15 నిమిషాలు సమయం ఇస్తే నరికేస్తాను మీ అందరినీ నడుపుతానన్నా, మీ అందరిని చంపుతానన్నా, కేసీఆర్ చంపుతానన్నా, కేసీఆర్ కుటుంబాన్ని చంపుతానన్నా. ఏమైందన్నా నిన్న కోటలో అరే హైదరాబాద్ లో వీర హనుమాన్ విజయ యాత్ర శ్రీరాముల యాత్ర నా రాజా సింగ్ హైదరాబాద్ లో యాత్ర చేస్తాడంటే నా రాజా సింగ్ మీద కేసు పెట్టిందన్న ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాన్నట్టు ఒక మూర్ఖుడు బట్టబాజీ గారి విషయంలో కోర్టుకు సాక్ష్యాధారాలు ఇవ్వకపోవడం వలన కేసు కొట్టేసిందన్నా. ఇష్టపడదామన్నా. అరే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం రాబాయ్. మమ్మల్ని చంపుతాన్న 15 నిమిషాలు చంపుతాన్నటువంటి నిన్ను మా ప్రభుత్వం పక్కా వస్తుంది. నిన్ను ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేసులు తీరుతాం బిడ్డ, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అరే నా దేవుళ్ళని కించపరిచే మూర్ఖుడు, నా దేవాలయాలను అవమానపరిచే మూర్ఖుడు, నా సమాజాన్ని కులాల పేరుతో వర్గాల పేరుతో వర్ణాల పేరుతో చీర్చేల మూర్ఖులను ఎట్టి బస్సులో వదిలిపెట్టమన్నావు. అవమానపడుతున్నా. మనకు రోజుకో దేవుడట, వారానికో పండుగనట కాదా అన్న? ఇలా ఏ వారమన్నా చెప్పాలి అందరు. ఇలా ఏ వారమన్నా ఏ దేవుని మొత్తమన్నా, రేపే వారమన్నా ఏ దేవుని మొత్తమన్నా, ఎల్లుండి ఏ వారమన్నా ఏ దేవుని మొత్తమన్నా, నెక్స్ట్ 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 ఏ వారమన్నా ఏ దేవుని మొత్తమన్నా. రోజుకో దేవుని మొక్కలేమా అన్న? నీకు ఒక్క దేవుడితే నాకేం తీటరు భయ్. వారానికో పండుగనట. మొన్న ఏం పండుగ చేసుకున్నామన్నా? మొన్న అంతకుముందు ఏం పండుగ చేసుకున్నామన్నా? నెక్స్ట్ ఏ పండుగ చేసుకుంటామన్నా? నెక్స్ట్ ఏ పండుగ చేసుకుంటామన్నా? అయిపోయా. వారానికో పండుగైనా, వారానికో పండుగైనా, రోజుకో దేవుడైనా ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం అన్న. గాలిని వాయుదేవత అంటామన్నా, అగ్నిని అగ్నిదేవత అంటామన్నా, నీటిని గోదావరి మాత అంటామన్నా, కుక్క గర్సది మల్ల అంటామన్నా, పాము గర్సది నాగ దేవత అంటామన్నా, ఏనుగు అంటది వల్ల ఇది నాగదేవర అంటే ఎలుకని విరాకుడు వాహనం అంటామన్నా, వాళ్ళ ఆవు వరుసలన్న గోమాత అంటామన్నా, భూమిని భూమాత అంటామన్నా. ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. ఆ ధర్మంలో ఉండడం గొప్పమన్నా, నిజంగా అదృష్టం అన్నా. నేను గ్రేట్ గా ఫీల్ అవుతాన్నా. హిందూ అని చెప్పుడు తప్ప అన్నా? నాకు అదే అనుమానం అన్నా. చాలా మంది బండి సంజయ్ హిందుత్వం మాట్లాడతాడు, ఊకే మాట్లాడద్దా? చెప్పురన్నా, మీరు మాట్లాడదంటే రేపటి మాట్లాడా చెప్పాలన్నా. మాట్లాడదు ఏ మాట్లాడన్నా? గట్టి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ దేశంలో హిందువుల గురించి మాట్లాడకుంటే ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి 80% ఉన్న హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఉందో చెప్పండి అన్న. మొన్ననే ఇచ్చిన రంజాన్ జీవో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు రంజాన్ చేసుకోవచ్చన్నా. రంజాన్ చేసుకునే సమయం ముస్లింలకు ఇస్తారన్నా. ఉద్యోగులు రంజాన్ నమాజ్ చేసుకోవచ్చన్నా. ప్రైవేటు ఉద్యోగస్తులు రంజాన్ నమాజ్ చేసుకోవచ్చన్నా. వాళ్ళకు వెసులుబాటు అన్నా. ప్రత్యేకంగా జీవోలు ఇచ్చిందన్నా. నేను వ్యతిరేకించలేదన్నా. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదన్నా, ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నా. నా అయ్యప్ప స్వాములు ఏం చేసిరన్నా? నా శివభక్తులు ఏం చేసిరన్నా? నా హనుమాన్ భక్తులు ఏం చేసిరన్నా? అరే ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి మాలేస్తే డ్యూటీకి రావద్దు. ఈ తెలంగాణ రాష్ట్రంలో
అయ్యప్ప స్వామి మాలేస్తే బడికి రావద్దు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ మాలేస్తే బడికి రావద్దు, హనుమాన్ మాలేస్తే డ్యూటీ చేయొద్దు. ఈ తెలంగాణ రాష్ట్రంలో శివుని మాలేస్తే గుడికి రావద్దు, శివుని మాలేస్తే బడికి రావద్దు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వాములకు భిక్ష చేయడానికి సమయం ఇవ్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వాములు పూజ చేసుకోవడానికి సమయం ఇవ్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ఎవరు కూడా మాల ధర చేయొద్దు. ఊగుంటామన్నా అయ్యప్ప స్వామిని కించపరిచి ఊగుంటామన్నా? ఒక్కసారి ఘోషిస్తామన్నా, 2 చేతులు పైకెట్టనున్నా. మనం ఇచ్చే శరణ ఘోషతో కేసీఆర్ గడిలు బద్దలు కావాలన్నా. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, రామ లక్ష్మణ జానకి, హర 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 హర. ఇస్తామన్నా జీవో. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్క జీవో ఇస్తామన్నా. ఇలా నా ప్రసంగం వింటున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప హనుమాన్ శివమాల ధరించే భక్తులు స్వాములు గ్రహించండి, మీ కుటుంబాలను గ్రహించండి, అయ్యప్ప స్వామి భక్తులు గ్రహించండి. మన ప్రభుత్వం వస్తుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే తప్పకుండా జీవో జారీ చేస్తాం. అయ్యప్ప స్వాములు గాని, శివ భక్తులు గాని, ఆంజనేయ స్వామి భక్తులు గాని వాళ్ళకు తప్పకుండా వెసులు పాటిస్తాం. స్వేచ్ఛగా పూజలు చేసుకోవచ్చు, సరి అయిన టైంలో భిక్ష చేసుకోవచ్చు. దేన్ని వదిలిపెట్టే ప్రసక్తి విషయాలని ఒకసారి అందరు గెలిచండి. ఇద్దామా లేదన్నా? ఇవ్వాలా లేదన్నా? నేను మాట్లాడే తప్ప అన్నా? ఇన్ని సమస్యలతో హిందూ సమాజం తెలంగాణ రాష్ట్రంలో అనాథలుగా బతుకుతుంటే చూస్తూ ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదన్నా. భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని కించపరచలేనా, ఏ వర్గాన్ని కించపరచలేనా, ఏ దేవుళ్ళని కించపరచలేనా? అట్లా నేను నా దేవుళ్ళని కించపరిచే ప్రయత్నం చేస్తే, నా ధర్మాన్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.